ఈరోజు ఒక భయంకరమైనటువంటి కథను మనం తెలుసుకుందాం. స్టోరీ పేరు అర్ధరాత్రి రైలు. ఒకరోజు రాత్రి 11:30 హైదరాబాద్లోని చివరి రైలు అయితే బయలుదేరింది. ఆ రైలులో ఎక్కువ మంది అయితే జనాలు లేరు. ఖాళీ కంపార్ట్మెంట్స్ అయితే ఉంది. అక్కడ ఉద్యోగం ముగించుకొని ఇంటికి వెళ్తున్నటువంటి ఒక యువకుడు, అతని పేరు అనిల్, అతను కూర్చొని ఉన్నాడు ఆ రైల్లో. అతను ఆ రైల్లో కిటికీ పక్కన కూర్చొని బయట అయితే చూస్తూ ఉన్నాడు. రైలు అయితే నెమ్మదిగా అక్కడి నుంచి బయలుదేరింది. ప్లాట్ఫామ్ మీద లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అతను ఉండేటువంటి బోగీలో కూడా ఒక్కొక్కసారి ఆగి వెలుగుతూ ఉన్నాయి. ఇప్పుడే వర్షం పడుతూ ఆ చినుకులు కిటికీ దగ్గర ఎగిసి పడుతున్నాయి. రైలులో ఉండేటువంటి ప్రయాణికుల శబ్దాలైతే ఏవి వినిపించలేదు. ఓన్లీ రైలు వెళ్ళేటువంటి చక్రాల శబ్దం మాత్రమే అక్కడ వినిపిస్తూ ఉంది. అనిల్ తన చేతిలో ఉన్నటువంటి మొబైల్ని చూశాడు. అందులో ఏమాత్రం నెట్వర్క్ అయితే రాలేదు. అయితే తన చేతికి ఉన్నటువంటి గడియారం చూశాడు. అందులో టైం కరెక్ట్గా 12 గంటలయ్యింది. రైలు వెళుతూ ఒక చిన్న స్టేషన్ వద్ద అయితే ఆగింది. అక్కడ ప్లాట్ఫామ్ అయితే పొగమంచుతో పూర్తిగా కప్పబడి ఉంది. ఎవరూ కనిపించకపోయినా అక్కడ ఒక అమ్మాయి తెల్లటి చీరలో నడుచుకుంటూ వస్తూ ఉంది. ఎటువంటి శబ్దం లేకుండా ఆమె ఆ బోగీలోకి అయితే ఎక్కి నేరుగా వచ్చి అనిల్ కూర్చున్నటువంటి సీటు ఎదురుగా అయితే కూర్చుంది. ఆమె ముఖం అయితే క్లారిటీగా లేదు, ఆరాకొరా కనబడుతుంది. ముఖం అయితే కిందకు వంచేసింది. అనిల్ అయితే ఆమెను ఆశ్చర్యంగా చూశాడు. అతనికి ఆమెతో మాట్లాడాలని ఉంది. ఏమని అంటే, మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుదామని అనుకున్నాడు. అనుకుని బయటైతే ఆ అమ్మాయిని అడిగేశాడు. అందుకు ఆ అమ్మాయి సమాధానంగా, ఇది చివరిదాకా ఎక్కడికి వెళుతుందో అక్కడికని సమాధానం చెబుతుంది. ఆమె గొంతు మాట్లాడేటప్పుడు మనిషిలా కాకుండా ఏదో లోతైన గొంతులాగా రీసౌండ్ వచ్చేలాగా వినపడింది. రైలు మళ్ళీ కదిలింది. బోగి అయితే చల్లగా మారింది. అనిల్కి ఉన్నట్టుండి ఒళ్ళు గగుళ్ళు కూర్చుంది. ఎందుకంటే ఆ ముందున్నటువంటి అమ్మాయి యొక్క కాళ్ళు కింద నేలకైతే తగలలేదు, పైనే నిల్చుని ఉంది. సీటు కింద అయితే చీకటి నీడలైతే కదులుతూ ఉంది. అప్పుడు అనిల్ భయంతో కండక్టర్ని పిలవడానికైతే డోర్ దగ్గరకైతే వెళ్ళాడు. తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. అయితే డోర్ లాక్ చేసినట్టు అనిపించింది. తిరిగి ఆమెను చూసేసరికి అక్కడ సీటు ఖాళీగా ఉంది. ఆమె చీర అంచు ఆ కిటికీ చివర ఊగుతూ కనిపించింది. ఒక్కసారిగా బోగిలో గంట శబ్దం అయితే వినిపించింది. లైట్లు ఒక్కసారిగా ఆరిపోయి మళ్ళీ వెలిగాయి. ఆమె ముఖం అయితే కేవలం అనిల్కి ఒక్క అడుగు ముందరలోనే ఉంది. ఆమె కళ్ళైతే రంధ్రంలా నల్లగా ఉంది. ఆమె నోటిలో పొడవాటి పళ్ళైతే కనిపించాయి. ఆమె అనిల్ని చూసి, నీ టికెట్ ఎక్కడా అని గట్టిగా అయితే కేకలు వేసింది. అదే సమయానికి రైలు గట్టిగా అయితే హారన్ మోగించింది. ఆ సమయంలో అనిల్ అయితే గట్టిగా అరవడానికైతే ప్రయత్నించాడు. అయితే గొంతులో నుంచి అనిల్కి భయంతో మాటలు రాలేదు.
కిటికీ అద్దంలో అయితే అనిల్ తన ముఖం చూశాడు. ఆ అద్దంలో తన వెనక ఆ అమ్మాయి అయితే నిలబడి ఉంది. ఆమె చేతులు అనిల్ మెడపై అయితే ఉంది. అనిల్ చూసి గుండెల్లో ఉక్కిరి బిక్కిరయ్యాడు. తలుపులు గట్టిగా కొట్టాడు, కానీ తీయలేదు. కిటికీ అద్దం పగలగొట్టాడు. రక్తం కారుతుంది చేతుల నుంచి. అక్కడ గాజుపై, విరిగిన గాజు పైన ఇలా రాసి ఉంది: చివరి ఆగిపోయే చోటు నీకోసమే అని రాసి ఉంది. రైలు వేగం పెరిగింది. బయట దృశ్యాలు కనిపించినా నిశ్శబ్దంగా ఉన్నాయి. అనిల్ కూర్చున్నటువంటి సీటు చుట్టుపక్కల ఏవో కొన్ని నీడలైతే కూర్చున్నట్లు గమనించాడు. ప్రతి నీడ రక్తపు కళ్ళలతో అనిల్నైతే చూస్తూ ఉంది. అప్పుడు ఒక స్కెల్టన్ లాంటి కండక్టర్ అయితే అనిల్ ముందుకు వచ్చాడు. అతను అనిల్ని చూసి టికెట్ అని గట్టిగా అరవగా ఆ భోగి మొత్తం ఆ సౌండ్ ప్రతిధ్వనించింది. అనిల్ వణుకుతూ తన బ్యాగ్ తెరిచాడు. అయితే అందులో టికెట్ కనిపించలేదు. దాని బదులుగా ఒక మరణ ధృవపత్రం అయితే అందులో ఉంది. అందులో ఇలా రాసి ఉంది: అనిల్ 2018లో రైలు ప్రమాదంలో మరణించాడు అని. అప్పుడు అనిల్ కళ్ళు తెరిచి చూశాడు. అతని చేతులు రక్తంతో తడిగా ఉంది. అతని యొక్క శ్వాస ఆగిపోయినట్లు అనిపించింది. ఆ అమ్మాయి మళ్ళీ ముందుకొచ్చి అనిల్తో నీ చివరి ఆగిపోయే చోటు వచ్చేసింది అని చెబుతుంది. రైలు ఒక పొడవాటి చీకటి గుహలోకైతే దూసుకుపోతుంది. చీకటిలో అరుపులు మాత్రమే వినిపించాయి. అనిల్ చేతులు గాలిలో అటూ ఇటూ కొట్టుకుంటూ ఉన్నాయి. కాసేపటికి బోగి మొత్తం నిశ్శబ్దమైంది. అలాగే ఆ గుహలో నుంచి రైలు బయటకు వచ్చింది. అయితే ఎవ్వరూ కూడా అందులో లేరు. పూర్తిగా అయితే ఖాళీగా మారిపోయింది. అక్కడే సీటు మీద ఒక పాత డైరీ అయితే పడి ఉంది. అందులో నేను ఒక్కడినే ఉన్నాను, అయితే నా ఎదురుగా ఎవరో కూర్చొని ఉన్నారు అని ఉంది. అందులో అక్షరాలన్నీ ఎర్రగా ఉన్నాయి. అక్కడ రైల్వే పోలీస్ చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పోలీస్ రికార్డ్ చెక్ చేస్తే ఆ రైలు 2018లోనే ప్రమాదానికి గురైందని రాసి ఉంది. అది ప్రమాదంలో చనిపోయిన వారి లిస్టులో అనిల్ పేరు కూడా ఉంది. అంటే నిన్న రాత్రి ప్రయాణించినటువంటి అనిల్ అప్పటికే మరణించినవాడు. ఆ భోగిని మళ్ళీ మూసేశారు. కానీ ప్రతిరోజు రాత్రి 12 గంటలకి ఆ భోగిలో దీపం వెలుగుతూ ఉంటుందని ఆ ప్రజలైతే చెబుతారు. అప్పటి నుంచి చాలామంది ఆ భోగి దగ్గరకైతే వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. కొందరు అర్ధరాత్రి ఆ భోగి దగ్గర విజిల్ సౌండ్ అయితే విన్నట్లు చెబుతూ ఉంటారు. ఎవరైనా ఒకసారి ఆ భోగి ఎక్కితే మళ్ళీ తిరిగి రాలేదట. ఇప్పటికీ 6 మంది కనిపించకుండా పోయారని కొన్ని రికార్డ్స్ అయితే చెబుతున్నాయి. కానీ ఎవరి గమ్యం ఏమైందో ఎవరికీ తెలియదు. అక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులు కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు. ఆ రైలుని అందరూ భూతాల రైలు అని పిలుస్తారు. అక్కడ రాత్రి విజిల్ సౌండ్ విన్నవారు గుండెల్లో వణికిపోతూ ఉంటారు. కొందరైతే ఆ స్టేషన్ దగ్గరకు కూడా రాకుండా ఉంటారు. ఆ భోగి నంబర్ కూడా మార్చలేదు, ఎందుకంటే అది కర్సడ్ అని నమ్మకం. ప్రతి సంవత్సరం ఆ ప్రమాదం జరిగిన రాత్రి 12 గంటలకి రైలు శబ్దం వస్తున్నట్లయితే ఆ గ్రామ ప్రజలు వింటారట. ఆ సమయంలో ఆ భోగి లోపలైతే నీలరంగు కాంతి అయితే కనబడుతుందట. అయితే ఆ అద్దం మీద రాసినటువంటి చివరి ఆగిపోయే చోటు
అనే వాక్యం మాత్రం ఎప్పటికీ మాయం కాలేదట. కొత్తగా రక్తంతో రాసినట్లే కనిపిస్తుందట. ఎవ్వరూ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. దగ్గరికి వెళ్ళిన వారు వణుకుతూ తిరిగి పారిపోతారు. అర్ధరాత్రి రైలు కథ ఇప్పుడు గ్రామంలో అందరికీ ఒక రహస్య కథగా మిగిలిపోయింది. ఎవ్వరూ కూడా దానిని మరచిపోలేరు. ఎందుకంటే అది మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తూనే ఉంది. ఆ రైలు విసులు వినిపించిన రోజు రాత్రి ఎవరో ఒకరు తమ చివరి ఆగిపోయే చోటు చేరుతారని అర్థం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.